హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్. నేను మీ యామిని. సో ఇప్పుడు నేనైతే ఒక మ్యాజిక్ చేయడానికి అయితే వచ్చేసాను, రెడీగా ఉన్నాను. మ్యాజిక్ ఏం చేస్తాను అని ఆలోచిస్తున్నారా? చెప్పటం ఎందుకు, చేసేస్తాను. అదేంటో మీరు కూడా చూసేయండి. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను విష్ణు గారు నేను అడిగే ప్రశ్నస్ అన్నిటికీ ఆన్సర్ చేసేయాలి, ఎలాంటి సీక్రెట్స్ లేకుండా. వాళ్ళ మూవీలో ఉన్న సీక్రెట్స్ ఏంటి, ఏదో ఒక టైటిల్ దగ్గర నుంచి అన్ని కొన్ని దాచేస్తారు కదా, అవన్నీ కూడా ఏ ఛానల్కైనా చెప్పారు లేదో తెలియదు, కానీ మా ఏబిఎన్ ఛానల్కి అండ్ నాకు మొత్తం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఓం భీమ్ విష్ణు గారు వచ్చేసేయాలి. విష్ణు గారు హాయ్, వచ్చేసారు. హాయ్ అండి. మీరెవ్వరూ కూడా ఇప్పుడు లాజిక్లు అడగండి, ఇది జస్ట్ మ్యాజిక్ అంతే. నేను మ్యాజిక్ చేశాను, విష్ణు గారు వచ్చేసారు. సో లాజిక్లు అడగండి. సార్ ఎలా ఉన్నారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. నాకు టీజర్ చూస్తున్నంతసేపు కూడా చాలా ఎగ్జైటింగ్గా, చాలా డౌట్స్ కూడా వచ్చేసినాయి అనమాట. నాతో పాటు అందరికీ కూడా వచ్చుంటాయి. సో ఇవాళ మీ ట్రైలర్ కూడా లాంచ్ అవబోతుంది. ఇంకా ఎలా ఉండొచ్చు, మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రైలర్లో? ట్రైలర్ కూడా ఎంటర్టైనింగ్ అనే ఉంటుందండి. అంటే మనకి మెయిన్ కాన్సెప్చువల్ ఫిల్మ్స్ ఏమన్నా సరే ఎక్కువ రివీల్ చేయడానికి ఉండదు. బట్ మేము రివీల్ చేసిన టీజర్ లేకపోతే ఈరోజు చేయబోయే ట్రైలర్ నుంచి కూడా చాలామంది డీకోడ్ చేసేస్తున్నారు అందరూ. గుడ్, అంటే కనెక్ట్ అయితేనే అలా చేస్తారు కదా, వెరీ హ్యాపీ. ఫిలిం కూడా మీరు చూసిన ఈ టీజర్ ట్రైలర్ కంటే కూడా ఒక 10 times హిలేరియస్గానే ఉంటుంది. సార్ అసలు నేను టీజర్ చూసినప్పుడు చాలా మంది మీకు చెప్పే ఉంటారు, ఫస్ట్ హార్పిక్ యాడ్, స్కిప్ బటన్ అందరు నొక్కేస్తున్నారు సార్. ఎవరు థాట్ అసలు? అది యాక్చువల్లీ ఫిల్మ్లో ఉంటుందండి. అది ఫిల్మ్లో ఒక ఇంపార్టెంట్ సీన్లో వచ్చే ఇది అనమాట అది. సో దాంతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. చిన్న మా జోన్లోకి అందరూ ఆడియన్స్ కూడా వస్తారనే ఉద్దేశంతో అది పెట్టడం జరిగిందన్నమాట. సో ఆ పర్టికులర్ క్లిప్ గురించి మీ ఫ్రెండ్స్ కానీ మీ సరౌండింగ్స్ కానీ ఎవరైనా మాట్లాడారు? అందరూ యాడ్ స్కిప్ నొక్కానని అందరూ నొక్కారు. అవును, కామెంట్స్ లో కూడా ఎక్కువ అదే చెప్తున్నారు. అదే ఎక్కువ చెప్పారు. ఓకే సార్, మనం చూసుకున్నట్లయితే మీ ప్రతి మూవీలో కూడా ఏదో ఒక పర్టికులర్ పాయింట్ అన్నది ఉంటుంది. సో ఈ మూవీ సెలెక్ట్ చేసుకోవడానికి ఆ మెయిన్ పాయింట్ ఏంటి? అదే సినిమా అండి. మా పాయింటే, కొత్త పాయింటే ఈ సినిమా. అది థియేటర్లో చూస్తారు. కాకపోతే చెప్పరా పాయింట్ ఏంటి అన్నది? అంటే ఆ పాయింట్ కూడా చాలా పీక్ హిలేరియస్గా ఉంటుంది. సో అది రివీల్ చేస్తే మీకు స్టార్టింగ్ మంత్రం వేసాను సార్, మీరు చెప్పారు ఓం భీమ్ బుష్ అని చెప్పేసి, కొంచెం కూడా చెప్పరా? మేము అసలు టైటిల్ పెట్టిందే ఓం భీమ్ బుష్. ఆ పాయింట్ మాత్రం బయటకి ఎవరికి చెప్పకూడదని మంత్రం వేసుకొని కూర్చున్నాం. సో మంత్రం వేసుకొని కూర్చున్నారు. ఓకే, అలాగే మీరు చూసుకున్న ఈ టైటిల్ మీకు చెప్పగానే ఏమనిపించింది సార్, ఇది ఇలా పెడదాం అనుకుంటున్నాం ఈ మూవీకి అని చెప్పేసి, ఓం భీమ్ బుష్ అని? అంటే టైటిల్ నేనే చెప్పానండి, అందుకని పెద్ద మీరే చెప్పారా? అసలు నా క్వశ్చన్ అది కూడా, మీ మూవీస్ టైటిల్స్ అన్నీ కూడా చాలా క్యాచప్ గా ఉంటాయి. పాత సినిమాలు కూడా చూసుకుంటే సామాజ వర్గన కావచ్చు, బ్రోచేవారు ఎవరు కావచ్చు, ఇలా చాలా రాజరాజ చోరా కావచ్చు, చాలా మూవీస్ టైటిల్స్ కూడా. సో టైటిల్ అలా సెలెక్టివ్ గా పెట్టుకుంటారా మీరు, చాలా క్యాచప్ గా జనాల్లోకి వెళ్ళిపోవాలని? అది ఇంటెన్షన్ కాదండి. బట్ సామాజ ఓం భీమ్ బుష్ నుంచి కొంచెం టైటిల్స్ మరీ ఇప్పుడు బ్రోచేవారు ఎవరా అంటే తెలుసుకుంటారు ఏంటా టైటిల్ అని. అప్పట్లో కూడా ఉండే, అంటే తెలుగు టైటిల్ ఉండటానికి ఎక్కువ ఇష్టపడతా. బట్ ఇప్పటి నుంచి ఏంటంటే కొంచెం ఆడియన్స్ ఎక్కువ మందికి రిలేట్ అయిన టైటిల్, కొత్త టైటిల్ అది పెట్టడానికి ట్రై చేస్తున్నాం. ఇంటెన్షనల్లీ అందరూ చేసేదే మేము. ఓకే, అంటే ఈ టైటిల్ మీరే చెప్పారు అంటున్నారు, రీజన్ ఏంటి సార్ ఈ టైటిల్ మీరు చెప్పడానికి? అనిపించింది ఈ సినిమాకి బాగుంటుంది, ఇదైతే ఇది బాగుంది అని అనిపించింది. వెంటనే దాన్ని హర్ష యాక్సెప్ట్ చేశాడు. సో డైరెక్టర్ మీకు ఈ లైన్ చెప్పగానే, స్టోరీకి సంబంధించి లైన్ చెప్పగా మీకు ఫీలింగ్ ఏంటి సార్, ఎలా అనిపించింది? బాగుంది, అంటే చాలా బాగా ఎంటర్టైన్ చేయొచ్చు ఆడియన్స్ని. వచ్చిన వాళ్ళు ఒక 2 గంటలు కడుపుబ్బా నవ్వించవచ్చు. నవ్వించడం అనేది అంత ఈజీ కాదు, దానికి చాలా కుదరాలి. ఫిలిం వైజ్ చేసినా, బయట ఏదైనా షో చేసినా, ఏం చేసినా నవ్వించడం అనేది చాలా ఎడ్జ్ మీద ఉంటుంది అన్నమాట. ఒక్కోసారి సప్పని వెళ్ళిపోతుంది, ఒక్కోసారి ఇటు పడిపోతుంది. సో అలా కుదరటం చాలా కష్టం. అలాంటి నవ్వించే కథలు, కథతో నవ్వించే సినిమాలు దొరకటం చాలా కష్టం. ఇది దొరికినప్పుడు వెరీ హ్యాపీ. ఇది మంచి ఎంటర్టైనర్ చేయొచ్చు, కొత్త ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ టైం అనే ఉద్దేశంతోనే ఫీల్ అయ్యా. సో చేసినప్పుడు అదే ఫీల్ అయ్యా, తర్వాత ఇప్పుడు చూసుకున్నప్పుడు అదే ఫీల్ అయ్యా. మీరు రేపు అదే ఫీల్ అవుతారు తప్పకుండా సార్. మేము అందరం చాలా వెయిట్ చేస్తున్నాం కూడా ఆ మూవీ గురించి. అండ్ ఇంకొకటి సార్, టీజర్లో ఎక్కడా కూడా హీరోయిన్ అయితే ఎక్కువ హైలైట్ చేసి చూపించినట్లు అనిపించలేదు. ఇక్కడ నుంచే మీ మ్యాజిక్ అన్న స్టార్ట్ చేసేసారా?
హీరోయిన్లు ఎక్కువ మంది ఉన్నారండి సినిమాలో. ఎక్కువ మంది ఉన్నారా? అంటే ఒకళ్ళు టీజర్లో ఎంతసేపు మా ముగ్గురిని చూపించడానికే కొంచెం కష్టమైంది. సో అందరినీ చూపించడం ఇంకొంచెం కష్టం. మళ్ళీ ఒకళ్ళని చూపించకపోతే చాలు, అందరూ లేడీస్ ఎక్కువ ఫీల్ అవుతారు కదా. సో వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చేయకూడదని అక్కడక్కడ చిన్న అలా చూపించాం. ఎంతమంది హీరోయిన్స్ ఉన్నారు? చాలా, వీళ్ళందరూ హీరోయిన్స్ అండి. ఇప్పుడు రష్యన్స్ ఉన్నారు కొంతమంది, మనవాళ్ళు ఉన్నారు, అలాగే బాలీవుడ్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో మీ అసలే మామూలుగా షై ఫీలింగ్ ఎక్కువ, త్వరగా మాట్లాడరు, ఎక్కువ కామ్ గోయింగ్ గా ఉంటారు. మరి ఇంతమంది హీరోయిన్స్ తో కలిసి చేశారు కదా, ఎలా ఫీల్ అయ్యారు? ఎక్కువ మందిని కూర్చోబెట్టేసి చేయించారు. ఓకే, అంటే షై ఫీలింగ్ కాదు, యాక్టివ్ గా కూడా ఉంటారు, ఇట్లా మొహమాటాన్ని వదిలేసి ఉంటారని చూపించడం కోసం ఎక్కువ మంది హీరోయిన్స్ చేశారు. ఓకే, సో మీ మిస్సెస్ ఏమన్నారు ఒకేసారి ఇంతమంది హీరోయిన్స్ తో చేస్తుంటే? సినిమా చూడలేదు కదా, ఇంకా చూసాక చెప్పుంటారు కదా ఇంట్లో, జస్ట్ స్టోరీ లైన్ గురించి అలాగా ఏం చెప్పలేదా? ఏం సీక్రెట్ ఆవిడకి కూడా, ఆవిడ దగ్గర కూడా దాచేశారు అయితే మొత్తానికి. ఓకే, అండ్ ఇంకొకటి సార్, డైరెక్టర్ గారి స్టోరీ చెప్పినప్పుడు మీతో పాటు వీళ్ళిద్దరు కూడా ఉంటారు, రాహుల్ గారు అండ్ ప్రియదర్శిని గారు కూడా ఉంటారు అన్నప్పుడు, మీకు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఒక సినిమాలో మీ ముగ్గురు కాంబినేషన్ ఉంది. సో మళ్ళీ వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఎలా అనిపించింది? హ్యాపీ అండి. అంటే నేను స్టోరీ విన్నాక వీళ్ళిద్దరూ ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను. యాక్చువల్లీ ముందు చెప్పలేదు. నేను అడిగితే ఎవరు అంటే నాకు రాహుల్ దర్శి ఇలా కావాలి అంటే, సరే వాళ్ళకి ఒకసారి వెళ్ళి చెప్పండి, వాళ్ళకి నచ్చిందంటే చాలా మంచి కాంబో, మళ్ళీ బ్యాక్ ఇదవుతుంది అనుకున్నాం. చెప్పడం జరిగింది, వాళ్ళకి నచ్చింది, ఇమీడియట్గా ఓకే చేసేసారు. సో మీరు వర్క్ చేస్తున్నప్పుడు అప్పటికి ఇప్పటికి వాళ్ళిద్దరిలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? సేమ్ ఫీలింగ్ అనిపించేస్తుందా? అప్పటికిప్పటికి అంటే అప్పటికి వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వలేదండి. ఇప్పుడు పెళ్ళి రాహుల్కి బాబు ఉన్నాడు, దర్శికి పెళ్ళయింది. అంటే పెళ్ళిళ్ళ గురించి అని కాకుండా క్యారెక్టర్ వైజ్ గా కాకుండా అలా ఏమి డిఫరెన్స్? అంటే ఆ సినిమాకే కదా, ఆ సినిమా కంటే ముందు మేము 10 years నుంచి ఫ్రెండ్స్. సో మా మధ్యన పెద్ద చేంజెస్ ఏమీ రాలేదు. మీకు ఒక పాప ఉంది, వాళ్ళకి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉన్నారు. మీ పాప అన్ని సినిమాలు చూస్తుందా సార్ మీవి? ఎంటర్టైనర్లే, ఎంటర్టైనర్లు అన్ని చెప్తుందా సార్? ఏమన్నా తను ఏమన్నా అంటే ఫన్ బాగున్నవి చెప్తున్నాను అనమాట, అది బాగుంది, ఇది బాగుంది. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు సెట్లో ఎలా ఉండేది సార్ మొత్తం మీ ముగ్గురు కూడా? కామెడీ టైమింగ్స్ కానీ అది ఎలా ఉంటుంది? అంటే ఈ సినిమాకి పెద్ద మేము డైలాగు చెప్పి నవ్వించే అంటే కూడా ఇప్పుడు అటైర్లు అన్నీ అలాగే ఉంటాయండి. అదిగో స్పేస్ సూట్లని, గోస్ట్ బస్ట్లని, ఇలా వెరైటీగా తయారై ఉంటాయి, ఇలా కింగ్ గెటప్స్ అని. సో అది చూసే అందరూ మేము మాట్లాడకుండానే నవ్వేవారు. ఇంకా ఆటోమేటిక్గా ఆ గెటప్లు వేసుకుని మాట్లాడితే డెఫినెట్గా నవ్వు వస్తుంది కదా. అలా అందరూ మాకంటే ఎక్కువ కూడా టీం అందరూ ఎంజాయ్ చేసేవారు అనమాట. మొత్తం టెక్నీషియన్స్ కానీ వర్క్ చేయడానికి ఉన్న అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. ఏదన్నా ఒక మూవీ చేస్తున్నప్పుడు మనకు ఆ మూవీ విన్నగానో లేదంటే ఒక మెమరీ అన్నది గుర్తుంటుంది కదా సార్. ఈ మూవీ అని పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చే మెమరీ ఏంటి సార్? పూణేలో భోర్ అని ఒక ఊర్లో షూట్ చేసామండి. అవి ఒక 20 days చాలా మంచి మెమరీస్ అక్కడ ఉన్నన్ని రోజులు కూడా. అంతే, ఉన్న రోజులు మంచి రోజులు. అంటే ఏం చేశారు అక్కడ? ఏం చేశారు అంటే యాక్టింగ్ తో పాటు ఏమన్నా ఫన్ ఎంటర్టైన్మెంట్స్ అలా ఏమన్నా? అరే మేము ఇక్కడ చేసాం రా అని ఉంటుంది. పల్లెటూరు అండి, అది పల్లెటూరు. సో ఉండడానికి అంత కంఫర్ట్ కాదు. ఉండాలంటే కూడా ఎవ్రీడే 1.5 hours 2 hours జర్నీ ఉండేది. సో రావటం వెళ్ళటం, అంటే అవుట్డోర్ వెళ్ళినప్పుడు డిలే అవ్వకుండా మ్యాక్సిమం డే అండ్ నైట్లో ఒకరోజు చేయాల్సి వస్తుంది. కాబట్టి అంతంత దూరం వద్దు అని అంటే మాకు యూవీ వాళ్ళు సెపరేట్గా మా కోసమే పొలాల్లో కాటేజ్ కట్టించారనమాట. సో మేము అక్కడే ఉండేవాళ్ళం. సో అది చాలా మెమరబుల్ అనమాట. ఎప్పటికీ గుర్తుంటుంది కూడా. ఓకే, అండ్ ఇంకొకటి సార్, మనం చూసుకున్నట్లయితే ఈ మూవీ నుంచి ఫన్ కాకుండా మనం టీజర్ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, మీరు పిహెచ్డి చేస్తున్నా అన్నారు, సైంటిస్ట్ అన్నారు. సైంటిస్ట్ దగ్గరికి దయ్యం ఎందుకు వచ్చింది సార్? అసలు దయ్యానికి సైంటిస్ట్కి ఏంటి సంబంధం? ఆవిడొచ్చి మీకెందుకు చెప్పుకుంటుంది, ప్రాబ్లం ఏంటమ్మా అని అడిగితే? మేము సైంటిస్టులు A to Z సొల్యూషన్స్ అనే కంపెనీ పెడతాం అనమాట. సైంటిస్టులు అయిపోయిన తర్వాత A to Z సొల్యూషన్స్ అంటే అక్కడ అన్నిటికీ సొల్యూషన్స్ దొరుకుతాయి. దయ్యాలకు దొరుకుతాయి, లేకపోతే ముసలి వాళ్ళకి దొరుకుతాయి, పిల్లలకి దొరుకుతాయి, అన్నిటికీ సొల్యూషన్స్, ప్రతిదానికి మేము సొల్యూషన్ ఇస్తాం అనమాట. ఓకే, ఒక సమస్యకి సొల్యూషన్ కనుక్కోవడంలో మీరు సైంటిస్ట్ అనమాట, ఏదో ఒక వస్తువు ఇంకేదో కనుక్కోవడంలో కాదండి. ఓకే, ఇది గుప్త నిధులకి సంబంధించి కాన్సెప్ట్ అని మీకు డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు మీకు ఏదన్నా రిలేటెడ్ అనిపించింది అంటే, ఎక్కడో విన్నట్టు కానీ చూసినట్టు కానీ మీ లైఫ్లో అలాంటిది ఏమన్నా ఉందా సార్? లేదు ఉంటే వెళ్దును, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అది. బట్ ఎప్పుడు ట్రెజర్ అనేది మనకి ఎప్పుడు ఆ ఆస్పెక్ట్ ఎప్పుడు ఇంట్రెస్టింగే.
అది బయట అవ్వచ్చు, ఫిలిం ఇది అవ్వచ్చు. దాని వరకు మనం ఎంత కన్విన్సింగ్గా చెప్తే అంత బాగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. సో బయటైతే ఎక్కడ ఫేస్ చేయలేదు ఇలాంటివి, బట్ సినిమాలో మాత్రం చాలా. విన్నారా పోనీ చిన్నప్పుడు ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు కానీ అలా ఎప్పుడైనా అనుకోవడం? పాతకాలంలో అనేవాళ్ళు కదా ఎక్కువగా. అవి అంటారు, అది నిజమే అది. బట్ మరి అంటే నాకు తెలిసిన వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎప్పుడు ఏమీ ఫేస్ చేయాలి. బట్ చిన్నప్పుడు వింటాం కదా మనం, అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్పేటప్పుడు ఇలా దాచేవారంట నెక్స్ట్ తరం కోసం, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంట్లోనే దాచేసుకుంచేవారు. బట్ ఇప్పుడు అది రైట్స్ ప్రకారం భూమిలో ఉన్నది ఏదన్నా గవర్నమెంట్ది కాబట్టి. సార్ అంటే ఇంకా మనం ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ ఇవాళ వచ్చేస్తుంది. ఓకే, అలాగే మనకి మీరు పాత సినిమాల్లో కామెడీ టైమింగ్ అన్నది చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎవరైనా చెప్పారా సార్? అంటే వెంకటేష్ గారి సినిమాలు అనగానే మన డబ్బులకి ఏం లాస్ ఉండదు, వెళ్ళి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యి రావచ్చు అనేసి అంటారు. అలాగే శ్రీ విష్ణు గారి సినిమా అంటే కూడా హిట్టా ఫ్లాపా అన్నది పక్కన పెట్టేస్తే కన్ఫామ్గా మీ సినిమాకి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం అనేసి అంటారు. అలా మీకు ఎవరైనా చెప్పారు? అలా అన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే నేను ఎంటర్టైన్మెంట్ చేసిన ఫిలిమ్స్ అన్నీ కూడా చాలా బాగా వర్క్ అయినాయి ఇప్పటిదాకా మీరు అన్నట్టు. సో అది బేస్ చేసుకునే నేను ఎంటర్టైన్మెంట్ అయితే మిస్ అవ్వకుండా కొత్త కాన్సెప్ట్లు చెప్పిన కొన్ని ఒక్కోసారి కొంచెం హాఫ్ బీట్ వెళ్ళిపోయి మనం డిఫరెంట్గా వెళ్ళిపోతాం, థ్రిల్లర్ అని లేకపోతే అదని ఇదని వెళ్ళిపోతాం. అలాంటి దానికంటే కూడా ఎంటర్టైన్ ఉన్నప్పుడు ఆడియన్స్ ఎక్కువ రెస్పాన్స్ ఇచ్చారు. సో అది మిస్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ మీకు ఏదన్నా అంటే మీరు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లు అనేది చూస్ చేసుకుంటూ ఉంటారు కదా, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఇలాంటివి చేస్తే బాగుండు అని అలా ఏమన్నా ఉందా సార్? నిజంగా లేదన్న, ఏం లేదా, అలా ఫ్లో వెళ్తూ ఉంటారా? అంతే మన డ్రీమ్ టైం వేస్ట్ అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను నేను. సో మనకు వచ్చిన దాంట్లోనే బెస్ట్ ఏదో సెలెక్ట్ చేసుకుని చేసేయటం. అండ్ ఇప్పటి వరకు చేసిన యాక్టర్స్లో మీకు బాగా ఇష్టమైన యాక్టర్ ఎవరు సార్? హీరోయిన్స్ కొంచెం నా ఫిలిమ్స్లో హీరోయిన్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంటే ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా తెలుగులో కొంచెం అది అరిదే. బట్ నా సినిమాల వరకు మాత్రం మంచి క్యారెక్టర్స్ హీరోయిన్లకి మంచిగా కుదిరినాయి. నేను ఇప్పుడు అంటే ఈ ఫిల్మ్కి మా ముగ్గురికే స్పేస్ దొరకలేదు, ఎవరో అన్నట్టుంది. సో హీరోయిన్లు కొంచెం తక్కువ ఉంటుంది. బట్ లాస్ట్కి హీరోయిన్ స్టాండ్అవుట్ అవుతుంది ఈ ఫిల్మ్లో కూడా. నా నెక్స్ట్ ఫిల్మ్లో ఇప్పుడు నేను రీతూ వర్మతో మీరా జాస్మిన్ గారితో చేస్తున్నాను. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ల వైజు క్యారెక్టర్ వైజు ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు బెస్ట్ అని గట్టిగా బిలీవ్ చేస్తున్నారు. రేపు ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు. ఓకే. అండ్ ఇంకోటి చూసుకుంటే మీ ప్రమోషన్ కూడా చాలా వెరైటీగా చేశారు. సో అలాంటి ప్రమోషన్స్ని ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా? అది అంటే అన్నీ కూడా స్పాట్లో అనుకుని చేసినవేనండి. ఈసారి వర్క్ అయినాయి. సో ఇంకా ప్లాన్ చేసాం. నాకు తెలిసి మరి స్లోగా వస్తాయి, మీరు చూసుకుంటున్నారా సార్? అంబానీ వాళ్ళు దానికి చేసిన వాటికి సంబంధించి కామెంట్స్ అవి చూస్తున్నారా అసలు? అది మేము నిజంగానే వెళ్ళాం, అది ప్రమోషన్ అనుకుంటున్నారా? ప్రమోషనా? నిజమా? అబ్బా సార్ నిజంగా వెళ్ళారంటారు. భోజనాలు అవి బాగా చేసి వచ్చారా సార్? అయితే అదే చెప్పాం కదా, అక్కడ ఫుడ్డే కొంచెం వీక్ ఉంది. మా యూవీ వాళ్ళకి చెప్తే క్యారేజీలు పంపుతాం కదా. సో ఫైనల్గా థియేటర్కి వచ్చి ఈ మూవీ చూడాలి అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు కదా, ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సస్పెన్స్, థ్రిల్లర్ అంటే దయ్యాలకు సంబంధించి ఇంకా చేతబళ్ళు అలా కూడా అంటున్నారు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటారా? సస్పెన్స్ ఇలాంటివి కూడా ఏమన్నా? ఎంటర్టైన్మెంట్ అయితే 1000% అండి. ఇంకా దాని నుంచి ఏదొచ్చినా బాగున్నాయి. సో ఎంటర్టైన్మెంట్ మీరు పెట్టే 100-200 రూపీస్ టికెట్కి 1000 రూపీస్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అయ్యి మేము మీకు నచ్చి ఇంకా బాగా థ్రిల్ అయ్యారంటే మళ్ళీ వచ్చి చూడండి, మమ్మల్ని ఇంకొంచెం సాటిస్ఫై చేయండి. మిమ్మల్ని అంత సాటిస్ఫై చేస్తాం కాబట్టి. అండ్ ఇంకొకటి సార్, ఈ సినిమాకి ఎమోషన్స్ అనేది మెయిన్ హైలైట్. ఒక సీన్లో ఒక ఎమోషన్ అన్నది కీలక పాత్ర అనేసి కూడా అంటున్నారు. అన్నారు సార్, మీరే చెప్పారు. ఒక మెయిన్ పాయింట్ ఉంది ఇండస్ట్రీలో, ఎవరు టచ్ అయింది, టచ్ చేసాం మేము అంటే విన్నాను నేను ఒక దగ్గర. సో అందుకని చెప్పేసి అసలు అది ఏంటి? ఈ సినిమాలో ఏదొచ్చినా థ్రిల్లింగ్ ఇది వచ్చినా, లేకపోతే సెంటిమెంట్ వచ్చినా, లేకపోతే ఏదొచ్చినా ఈ సినిమాలో ఆడియన్స్ మాత్రం నవ్వుతారు. మాకు చాలా వస్తాయి, మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ఇవి ఉంటాయి. ఆడియన్స్ మాత్రం నవ్వుతారు ప్రతిదాన్ని. అండ్ మీ కాస్ట్యూమ్స్ గురించి కూడా మాట్లాడాలి సార్. అసలు ఈ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేసుకొని వర్క్ చేస్తుంటే అసలు మీకు ఎలా అనిపించింది సార్? అంటే
చాలా ఇబ్బంది పడ్డామండి. చాలా ఇబ్బంది పడ్డాం. అంటే ఇది వేసుకోవడానికి 2-3 వేయాలి, అది సింగిల్గా వేసేసుకోవడానికి కుదరదు. అది పొద్దున్న వేసుకుంటే మళ్ళీ ఈవినింగే, ఎందుకంటే కూర్చోడానికి కూడా అది కంఫర్ట్ ఉండదు. అయ్యో. ఇంకా పైన అవి కూడా ఉండేవి, అవి పెట్టుకుంటే ఇంకెందుకు ఫేస్ మేము లేకుండా వేరే వాళ్ళతో చేసుకోమన్నాం అని చెప్పి అవన్నీ తీశారు. సో బట్ ఆ పడిన ఎంతైతే ఆ ఇబ్బంది ఉందో అది మేము టీజర్ లాంచ్ అప్పుడు కూడా అదే వేసుకుని రావటం, ఆ రోజుతో మొత్తం మర్చిపోయాం అనమాట. చాలా బాగా కష్టపడిందని వర్క్. మనం చేసిన పనికి అవుట్ చూసుకున్నప్పుడు సక్సెస్ సాటిస్ఫాక్షన్ ఉంటే ఆ ఫీల్ వేరు. సో ఎన్ని గంటలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ రోజు ఎన్ని రోజులు చేసేస్తారు ఆ గెటప్లో? ఇది యాక్చువల్లీ 1 డే అనుకున్నాం ఏది డ్రెస్ చేసుకుని చేసేది. కాకపోతే వచ్చిన రెస్పాన్స్కి చూసిన వాళ్ళందరూ ఇదంతా చేయటం వల్ల 20 days వేసుకోవాల్సి వచ్చింది. తిట్టుకున్నారు సార్ డైరెక్టర్ని? తిట్టుకోవటం అంటే ఇంక మరి కమిట్ అయ్యాం కదా, ఇంకా తప్పదు కదా. ఎనీవే సార్, చాలా థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు అన్నిటికీ కూడా ఆన్సర్లు. కానీ నాకు మెయిన్ పాయింట్ ఏంటి అన్నది చెప్పలేదు. థియేటర్లోనే చూడమంటున్నారు, మంత్రం వేసినా కూడా యూజ్ లేకుండా పోయింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా సక్సెస్ అవ్వాలని, మళ్ళీ బోల్డ్ అండ్ డబ్బులు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.